ఇప్పుడు హామిల్టోనియన్ సైకిల్ చూద్దాం. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఇది ఒక గ్రాఫ్ అనుకున్నాం. దాన్ని ఏం చేయాలంటే అది నువ్వు ఒక వర్టెక్స్ నుంచి స్టార్ట్ అయినాకో అది మళ్ళీ నువ్వు స్టార్టింగ్ వర్టెక్స్కే రావాలి. మళ్ళీ ఎలా అన్ని వర్టిసెస్ని కవర్ చేసి రావాలి. నేను ఇప్పుడు సపోజ్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాను అనుకున్నాను అనుకో, ABCDE అని అన్ని వర్టిసెస్ కవర్ చేసి మళ్ళీ ఎక్కడ రావాలా, మళ్ళీ స్టార్టింగ్ వర్టిస్కే రావాలి. ఇది దాని రూల్. ఇప్పుడు హామిల్టోనియన్ సైకిల్ ఏమవుతుంది, ఏ నుంచి స్టార్ట్ అయినా కాబట్టి ఏ నుంచి BCDE అర్థమైందా. ఈ పార్ట్ ABCDE మళ్ళీ ఏకే స్టార్ట్ అయ్యింది. సో నువ్వు ఎట్లనమో అన్ని వర్టిసెస్ కవర్ కావాలి. కవర్ అయినంటే మళ్ళీ నువ్వు స్టార్టింగ్ పొజిషన్కే రావాలి. ఇట్ షుడ్ కవర్ ఏంటిది, ఆల్ వర్టిసెస్ కవర్ చేయాలి. మళ్ళీ కమ్స్ టు సేమ్ వర్టెస్ స్టార్టింగ్ వర్టెస్కి రావాలి. ఇది దీని హామిల్టోనియన్ సైకిల్ యొక్క డెఫినేషన్. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏమేమి వేస్తే ఒకటి ఇట్లా వస్తుంది, ఏ నుంచి B ఇట్స్ రైట్ సైడ్ వెళ్తా, ఈ వర్టెస్కి వెళ్ళి BCDE మళ్ళీ ఏకి స్టార్ట్ అయినా ఇట్లా వెళ్ళొచ్చు, మళ్ళీ ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. ఏ నుంచి ఈ కూడా ఈవే అడ్జసెంట్ వర్టెస్ ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇదొకటి, ఇట్లా కూడా ఈ వేలో కూడా నేను వెళ్ళచ్చు, ఈ పార్ట్ నుండి వెళ్ళచ్చు. ఎట్లా రావచ్చు, AE తర్వాత ఎటు పోవచ్చు, D తర్వాత CBA. ఓకే. ఇది దానికి ఉన్న హామిల్టోనియన్ సైకిల్ మంచి నీట్గా ఇస్తున్న BCDE. ఇది దాని హామిల్టోనియన్ సైకిల్. ఇది దాని యొక్క గ్రాఫ్. ఇప్పుడు దీన్ని చెప్పిన ఈ రెండు దాని యొక్క హామిల్టోనియన్ సైకిల్స్. దీన్ని ఇప్పుడు స్టేట్ స్పేస్ ట్రీకి ఇస్తాం దీనికి. ఓకే, దీనికి స్టేట్ స్పేస్ ట్రీకి ఇద్దాం. స్టేట్ స్పేస్ ట్రీ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్తో ఇప్పుడు దీని యొక్క హామిల్టోనియన్ సైకిల్స్ ఫైండ్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏ ఒక వర్టెస్ నువ్వు అనుకో, నేను ఏ వర్టెస్ సోర్స్ వర్టెస్ అనుకుంటున్నా. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నాకు ఏం ఆప్షన్ ఉన్నాయి, ఒకటి B ఆప్షన్ ఉంది, ఇంకోటి E ఆప్షన్ ఉంది కదా. సో ఒకటి B ఆప్షన్, ఇంకోటి నాకు E ఆప్షన్ ఉంది. 2 వేలు ఉన్నాయి. ఇప్పుడు B కాడికి వచ్చినాక నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, B నుంచి ఎటు వెళ్ళొచ్చు, ఇది B. ఓకే, B నుంచి నేను ఎటు వెళ్ళొచ్చు, Cకి వెళ్ళొచ్చు, Dకి వెళ్ళొచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, CD. నేను ఈకి వచ్చిన, ఈ నుంచి నాకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, D ఒకటే ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ వెనక రావాలి లేదు, ఇట్లా నాకు మళ్ళీ Dకి ఒక్కటే ఆప్షన్ ఉంది. రైట్. సో D ఆప్షన్ ఒకటి ఉంది. రైట్. ఇప్పుడు Cకి వచ్చేసిన, C నుంచి నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, C నుంచి నేను ఎటు పోవచ్చు, Dకి వెళ్ళొచ్చు, ఒకటే వే ఉంది. రైట్. సో C టు D. Dకి వచ్చినాక నేను ఎటు పోతా, D నుంచి Eకి వెళ్ళొచ్చు. అట్లనే ఇప్పుడు D దగ్గర ఉన్నా నేను. ఇప్పుడు ఎట్లా అంటే ఏ నుంచి Bకి వచ్చిన, B నుంచి Dకి వచ్చిన. ఓకే, D నుంచి నాకు ఏమేమి ఆప్షన్ ఉన్నాయి, C ఆప్షన్ ఉంది, E ఆప్షన్ ఉంది. C ఆప్షన్, E ఆప్షన్. ఇప్పుడు చూడండి, ABCDE ఒక సైకిల్ ఫామ్ అయింది. మళ్ళీ ఒక సైకిల్ ఫామ్ అయింది. మళ్ళీ రివర్స్లో పోతే EDCAB మళ్ళీ స్టార్టింగ్ వర్టెస్కి వస్తుంది. ఇది చూడండి, ABCDE మళ్ళీ స్టార్టింగ్ వర్టెస్ హామిల్టోనియన్ సైకిల్ అయింది. సో టిక్ మార్క్, ఇది దీనికి కరెక్ట్ రూట్. ఇంకోటి ఏంటిది, ఇప్పుడు ABDకి వచ్చిన, D నుంచి వచ్చి Cకి వచ్చిన, Cకి వచ్చేసిన, C నుంచి మళ్ళీ నేను ఎటైనా పోవచ్చా, ఇటు Aకి ఏమన్నా కనెక్టెడ్ గ్రాఫ్ ఉన్నా లేదు. సో ఇక్కడ అయిపోతాను నేను. ఇట్లా వచ్చి ABDCకి వచ్చి అయిపోతాను. హామిల్టోనియన్ సైకిల్ ఫామ్ అయినా C అని E అనే వర్టెస్ కవర్ అయినా మనకి కాలేదు. సో అన్ని వర్టెసెస్ కవర్ కాకపోతే అది హామిల్టోనియన్ సైకిల్ కాదు. సో ఇది ఇట్లా రాలేదు. ఇప్పుడు చూడు, ABDE అంట, Eకి వచ్చింది. ఈ నుంచి మళ్ళీ Cకి ఏమైనా కనెక్టెడ్ గ్రాఫ్ ఉన్నా పోదామనుకున్నా పోలేము. సో ఇక అన్ని వర్టిసెస్ కవర్ కాలే. మళ్ళీ నేను స్టార్టింగ్ వర్టిస్ ఏది A, మళ్ళీ ఏ దగ్గరికి రావాలి, వచ్చిందా రాలేదు. సో ఇది కూడా హామిల్టోనియన్ సైకిల్ ఫామ్ కాదు. ఇక నెక్స్ట్ ఏముంది, AE అనుకున్నాం. ఈ నుంచి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, D ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి D ఒకటే రాష్ట్రం. నాకు D నుంచి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, నాకు C ఆప్షన్ ఉంది, B ఆప్షన్ ఉంది కదా. ఈకి వెళ్ళాను, ఎందుకంటే నేను ఈని కవర్ చేసి వచ్చినా కాబట్టి ఈ సైడ్ వెళ్ళాను. సో నాకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, C ఆప్షన్ ఒకటి ఉంది, B ఆప్షన్ ఒకటి, C వర్టెస్ ఒక ఆప్షన్ ఉంది, B వర్టెస్ ఒకటి, C వర్టెస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు Bకి వచ్చిన, B నుంచి నాకు ఏమున్నాయి, C ఒకటి ఉన్నాయి. ఈ పార్ట్ చూసుకుని ఒకటి నీకు అర్థమైపోతుంది. ఏకి వచ్చినామంటే A నుంచి Eకి వచ్చినాం, D టు D ఇట్లా వచ్చినాం, AED తర్వాత B నుంచి నాకు ఏం ఆప్షన్ ఉంది, C ఆప్షన్ ఉంది. C ఆప్షన్ ఉంది కాబట్టి C తీసుకున్నాం.
ఇప్పుడు నాకు ఏం కావాలా AEDBC వచ్చినాయి, నువ్వు అన్నట్టుగా నాకు అన్ని వర్టిసెస్ కవర్ అయినాయి. కానీ మళ్ళీ నేను స్టార్టింగ్ వర్టిస్కి వచ్చినా రాలేదు, స్టార్టింగ్ వర్టిస్కి రాలేదు. సో ఇట్స్ నాట్ ఫార్మింగ్ ఆమ్టోస్ సైకిల్. ఏం కావాలి ఆమ్టోస్ సైకిల్ అంటే ABCDE వచ్చినామా మళ్ళీ స్టార్టింగ్ వర్టిస్కి ఏకే రావాలి, అన్ని వర్టిసెస్ కవర్ చేసి స్టార్టింగ్ వర్టిస్కే రావాలి. ఇది మళ్ళీ సీకి పోయినప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వర్టిస్ రాదు కాబట్టి కాదు. ఇప్పుడు ఇది చూద్దాం. ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఈకి వచ్చినాం, ఈకి వచ్చి ఈ నుంచి డీకి పోయినాం, డీ నుంచి ఎటు పోయినామంట సికి పోయినాం, సి నుంచి నేను ఎటు పోతున్నా బీకి పోతున్నా. సో C to B ఇది నాకున్నది ఒకటే ఆప్షన్. బీ నుంచి కొంచెం వెనకపోతే ఏమొస్తుంది, మళ్ళీ నాకు స్టార్టింగ్ పొజిషన్ వస్తుంది, స్టార్టింగ్ పట్టేస్తే వస్తుంది. సో ఇది హామిల్టన్ సైకిల్ ఫామ్ అయింది. ఇది దీని యొక్క స్టేట్ స్పెసిఫిక్. అర్థమైందా? ఇవి రెండింటికి ఫామ్ అయినాయో ఇది చూసుకో. మనం తీసుకున్న హామిల్టన్ సైకిల్స్ పార్ట్స్ ఆల్రెడీ ఇట్లా స్టేట్ స్పెసిఫిక్లో మనం ఇప్పుడు చేసినాం. ఇప్పుడు చూడండి ABCDE ABCDE పార్ట్ మళ్ళీ ఏ వర్టెస్కి వస్తుంది, అన్ని వర్టెసెస్ కావాలి. ఇది చూడండి AE ఇట్లా ఈ పార్ట్ చూసుకున్నాం AEDCBA ఇది ఇట్లా ఈ వర్టెస్ ఇట్లా ఒక ఆమ్టోస్ ఫ్యామిలీ. ఏం లేదు, సింపుల్గా మీ ఆమ్టో సైకిల్స్ అర్థమైంది కదా. ఆ రెండు పార్ట్ గీసుకొని దాని ఆధారంగా మీ స్టేట్ స్పెసిఫిక్ గీసుకోండి సరిపోతుంది. అంటే రెండు ఆమ్టో సైకిల్స్ వస్తుంది. దీనికి ఫస్ట్ ఎట్లా గీసుకోవాలి చెప్పి అన్ని వర్టిస్ గీసేసుకొని ఏదైతే వర్టిస్ ఉందో మళ్ళీ అదే వర్టిస్కి స్ట్రీమ్ పొజిషన్ వచ్చేలాగా గీసుకొని ఆమ్టో సైకిల్స్. ఇది కూడా అంటే మళ్ళీ సేమ్ దాని ఆధారంగా స్టేట్ స్పెసిఫిక్ గీసుకోండి. ఇలా అర్థమైంది కదా. ప్రతి వర్టెస్ తీసుకున్నాం, దాన్ని అడ్జస్ట్ అయిన వర్టెస్ నీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో గీసుకొని దాని ముందుకు వెళ్తున్నాం అంటే స్టేట్ స్పెసిఫిక్లో. ఇది యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్.